గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ వారం మన గెస్ట్ నటుడిగా మారిన న్యాయవాది పేరు శ్రీకాంత్ చిత్తల. ఏంటండి రోల్ మీద అందులో? ఏం లేదండి, ఇప్పుడు ఒక ఒక సీన్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే. ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత అతను దేశం దాటచ్చా లేదా? క్రైమ్లో జనరల్గా ఏమవుతుంది అంటే చెక్ బౌన్స్ కేసులో కూడా పాస్పోర్ట్స్ ఇచ్చే బట్ చేసే వీలుంది. ఆమె డబ్బులతో సెక్స్ చేయాలని పిలిచింది, ఆర్గనైజర్ లేకుండా. ఈ వ్యక్తి వెళ్ళిన తర్వాత ఇతను ఒక్కడని చెప్పి ఇంకొక ఇద్దరు తీసుకెళ్ళాడు అనుకో, అప్పుడు ఆమె రేపు వస్తుంది. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ నటుడిగా మారిన న్యాయవాది పేరు శ్రీకాంత్ చింతల. శ్రీకాంత్ చింతల గారు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తూ ఒక సామాజిక కోణంలో జరుగుతున్న ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా ఏంటి, ఆ సినిమాలో ఆయన రోల్ ఏంటితో పాటు ఇంకా ఆయన ప్రొఫెషన్లో తీసుకునేసరికి ఒక వ్యక్తి మీద కేసు నమోదైతే ఆ వ్యక్తి విదేశాలకు వెళ్ళొచ్చా లేదా, అతను పాస్పోర్ట్కి అప్లై చేయొచ్చా లేదా, అతని ఉద్యోగానికి ఏవైనా ఇబ్బందులు ఉంటాయా లేవా అనే విషయాల్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా కొత్త జీవితంలోకి వెళ్తున్నందుకు, కొత్త ప్రొఫెషన్లోకి వెళ్తున్నందుకు మీకు శుభాకాంక్షలు. ప్రొఫెషన్ కాదండి, నాకు డైరెక్టర్ రాజ్కొండ గారి మీద ఉండే రెస్పెక్ట్, ఆయన కథ మీద నాకుండే గౌరవం, ఆయన ఇంటెన్షన్ మీద ఉండే గౌరవం. అంటే మీరు ప్రొఫెషన్ మారట్లేదు? నేను ప్రొఫెషన్ మారట్లేదు, నేను నటుడిని అవదాచుకోలేదు. నేను ఐఎమ్ హ్యాపీ ఇన్ మై ప్రొఫెషన్. అయితే ఒక సోషల్ కాజ్ రాజ్ గారు ఆయన తీసిన మల్లేశం సినిమా, తర్వాత 8 AM మెట్రో అనే సినిమా, రెండు అద్భుతమైన సినిమాలు. ఆ తర్వాత వారితో ట్రావెల్ చేసే క్రమంలో స్క్రిప్ట్ పంపించడం జరిగింది. స్క్రిప్ట్ చదివిన తర్వాత అందులో ఆయన ఇంటెన్షన్ నాకు చాలా క్లియర్గా కనిపించింది. అందుకని కొంతవరకు ఆ లీగల్ డ్రామా రాసిన దాంట్లో చిన్న చిన్న అడ్వైజెస్ ఇవ్వడము అలాంటివి చేశాను. అవి కైండ్ ఆఫ్ నా వంతుగా ఆయన మీద ఉండే రెస్పెక్ట్తో చేశాను తప్ప నటుడు అవ్వాలను ఇవన్నీ నాకు ఎప్పుడు లేవు. మరి వెండి తెర మీద కనిపిస్తున్నారు కదా? వెండి తెర మీద ఒక 2 సీన్లు మాత్రమే ఉంటాయి. ఏంటంటే రోల్ మీద అందులో? ఏం లేదండి, ఇప్పుడు ఒక సీన్ అక్కడ ఉంటుంది. చిలుకలూరుపేట బస్సు దహనం చేసిన తర్వాత ఈ కేసుని ఎవరు టేకప్ చేయకూడదు అని చెప్పి ఆ బార్ అసోసియేషన్ వాళ్ళు తీర్మానం చేస్తారు. తీర్మానం చేసినప్పుడు అక్కడ బార్ అసోసియేషన్లో కూర్చున్న ఒక లాయరు ఏమంటాడంటే, చుండూరులో ఇంతమంది మనోళ్ళని చంపేసినప్పుడు ఇలాంటి తీర్మానాలు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు పెద్ద న్యాయదేవత పిల్లల్లాగా రంకలేస్తున్నారు వీళ్ళందరూ, అందులో లేని న్యాయం ఇందులో ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించే ఒక లాయర్ రోల్ని, ఆ చిన్న రోల్ని నేను చేయడం జరిగింది. బట్ అందులో వచ్చి వెళ్ళే పాత్ర రాజు గారు ఏంటంటే, ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో నన్ను నాతో పాటు ఇంకా కార్తిక్ నవే అన్న వీళ్ళు కూడా వచ్చారు. కార్తిక్ ఆర్టికల్ కూడా ఇప్పుడు 2017-18లో కార్తిక్ ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఆ ఆర్టికల్ని కూడా బేస్ చేసుకొని చిలుకలూరుపేట బస్ దారుణంలో ఏం జరిగింది, ఉరిశిక్ష ఎలా పడ్డది, అందులో కూడా లాయరే. అంటే వాళ్ళని రాజుగారు ఏంటంటే రియల్ టైమ్గా పనిచేసే లాయర్స్, హ్యూమన్ రైట్స్లో ఉండే లాయర్స్, ఈ కమ్యూనిటీ ఓరియంటెడ్గా కూడా కమిటెడ్గా పనిచేసే వాళ్ళు, వీళ్ళని నేను చూపించాలి. ఇప్పుడు తారకం గారిని, బాలగోపాల్ గారిని వాళ్ళని చూపించడానికి వాళ్ళు లేరు. సో నాకు ఇమీడియట్లీ ఇప్పుడు న్యూ జనరేషన్లో ఉండే వాళ్ళని నేను చూపించాలి, ఒక ఫ్రేమ్లో అన్నా కానీ మీరు కనిపిస్తే బాగుంటుంది అన్నప్పుడు కొంతమంది లాయర్స్ మేము వెళ్ళి, నేను నాతో పాటు కృష్ణగా మళ్ళీ కార్తిక్ వీళ్ళందరం వెళ్ళి ఒక సీన్లో కనిపించే ఏర్పాటు రాజుగారు చేయడం జరిగింది. సో ఆ కథ మీద 23 అనే సినిమా చేసిన సిన్సియర్ అటెంప్ట్ మీద మాకుండే కమిట్మెంట్ అండ్ గౌరవంతోనే చేయడం జరిగింది. అయితే 23 సినిమా నేను ఈ సందర్భంగా మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, బహుశా ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో పర్టికులర్గా ఇంత సిన్సియర్గా ఒక సాధారణంగా క్రిమినల్ అనుకునే వ్యక్తి దృష్టికోణం నుంచి ఒక కథని చెప్పడం, అలాగే జైలు రిఫార్మ్స్ మీద ఇంత సిన్సియర్ అటెంప్ట్ చేయడము, శిక్ష వేయడం మాత్రమే కాదు, శిక్ష వేయడంతో అంతం కాదు, శిక్ష వేసిన తర్వాత రిఫార్మ్ ఎలా అవుతున్నారు,
శిక్షించి చంపేయడం కాదు కదా, అతను రిఫార్మ్ ఎలా అవుతున్నాడు, రిఫార్మ్ తర్వాత అతని లైఫ్ ఏంటి అని ఒక సిన్సియర్ అటెంప్ట్ చేయడము. అట్లాగే బలం ఉన్నవాడికి, బలగం ఉన్నవాడికి, అర్థం ఉన్నవాడికి అంటే డబ్బులు ఉన్నవాడికి, కులం ఉన్నవాడికి న్యాయం ఎలా పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి న్యాయ సహాయం ఎలా అందుతుంది, ఇవన్నీ లేని వాళ్ళకి న్యాయ సహాయం ఎలా అందుతుంది అనే డిస్పారిటీని రాజుగారు చూపించిన విధానము అద్భుతమైన విధానం. నేను యాక్ట్ చేసిన సినిమా అయినా కానీ ఒక 2 సీన్లు చేసినప్పటికి కూడా నేను ఆ సినిమాని ఇప్పటికి 2-3 సార్లు చూశాను. ప్రతిసారి అదే భావోద్వేగం. చాలా మంచి సినిమా, దయచేసి అందరూ చూడవలసిన సినిమా ఇది. సరే, సినిమాలో ఆయన ఒక లైన్ చెప్పారు. ఆ లైన్లో ఒకే నేరం చేసింది, ఒకటే నేరం, కానీ మనుషులు బట్టి, కోర్టులు బట్టి ఆ నేరం మీద శిక్ష మారుతుంటుంది. అవును, అది ఎందుకు మారుతుంటుంది అనే విషయం రియల్గా మీకు తెలుసు. అవును, కింద కోర్టులో ఉన్న నేరాన్ని హైకోర్టు తప్పట్టచ్చు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తప్పట్టచ్చు. ఆ రీజన్ ఏంటి అనేది మీకు తెలుసు టెక్నికల్గా, కొన్ని యాజ్ ఎ ప్రొఫెషనల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి సినిమాలో కొంచెం మ్యానిపులేట్ అవుతుంది, దాన్ని ఎక్స్ట్రా నుంచి చూపిస్తున్నప్పుడు రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే కథ సీను. అంటే మొత్తం సినిమా కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, మొత్తం అంతా 100% ట్రూత్ చెప్పలేము, కానీ ఎక్కడ కూడా నిజాన్ని కాంప్రమైజ్ కాకుండా డ్రామాటిక్గా సినిమాని ప్రజెంట్ చేశారు దర్శకులు. అందులో ఆయన చాలా సక్సెస్ అయ్యారు, డెఫినెట్లీ చాలా సక్సెస్ అయ్యారు. అంటే మీరు రియల్గా జరిగిన దానికి కంపేర్ చేస్తుంటే కోయిన్సైడ్ అవుతుందా? రియల్గా జరిగిన అంటే ఒక నేరం జరిగింది, దాని శిక్ష కింద కోర్టు ఉడిస్తుంది, అవును, పై కోర్టుకి వెళ్ళి మెయిన్ ఇన్సిడెంట్స్ అన్ని అలాగే జరిగాయి. ఇప్పుడు మీకు అంతెందుకు, ఇప్పుడు చిలకలూరుపేట బస్దానంలో ఉండే 2 అక్యూజ్ కూడా ఉరిశిక్ష పడిన తర్వాత అర్ధరాత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాన్ని స్టే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జ్ఞానపీఠ అవార్డు తీసుకునేటప్పుడు మళ్ళా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఆ తర్వాత మిడ్-నైట్ దాన్ని చీఫ్ జస్టిస్ గారు స్టే చేయడం, ఇవన్నీ వాస్తవంగా జరిగాయి. కాబట్టి వాస్తవానికి అంటే మెయిన్ ఇన్సిడెంట్స్ అన్ని వాస్తవంగా జరిగాయి. చుండూరులో 8 మందిని చంపేసిన వాళ్ళందరినీ లైఫ్ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత హైకోర్టులో వచ్చి కొట్టేయలేదా? తర్వాత మళ్ళా జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఉంది, 26 మంది చచ్చిపోయారు. ఇది ఎంతసేపటికి జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ చేసింది సూరి వర్గమా, సీను వర్గమా, ఇవే తప్ప, ఏవో టీవీలో బాంబు ఆడబెట్టాడు, కార్లో బాంబు ఈడబెట్టాడు, ఇవే తప్ప 26 మంది చచ్చిపోయారు కదా, ఎవరు మాట్లాడారు దాని గురించి? ఇక్కడ 23 మందిని చంపేశారు. అంటే 23 మంది చావుకి కారణమైన 2 వ్యక్తులు, అది ఎటువంటి మోటివ్ లేకుండా, పగ లేకుండా, ఇది లేకుండా, దొంగతనం కోసం వెళ్ళో ఇంకో దానికోసం వెళ్ళో వాళ్ళ చావుకి వీళ్ళు కారకులయ్యారు. డైరెక్ట్ పగ కూడా లేదు, పెద్ద కాన్స్పిరసీ కూడా లేదు దాంట్లో. రియల్గా కూడా కాన్స్పిరసీ లేదు, ఈవెన్ అకార్డింగ్ టు ద జడ్జ్మెంట్ రియల్గా కూడా కాన్స్పిరసీ లేదు. అలాంటి 2తో చట్టం ఎలా పనిచేసింది వాళ్ళ మీద అంటే జడ్జిలని నేను చెప్పట్లేదు, చట్టము అండ్ న్యాయ వ్యవస్థలో వాళ్ళకి ఎలాంటి న్యాయం దొరికింది. 26 మందిని చంపేసిన వాళ్ళకి సత్ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్న కదా. మరి ఎందుకు సమాజం ప్రశ్నించలేదు? 23 మందిని చంపేసిన వాళ్ళని ఉరిదీయకూడదు అని చెప్పేసి అప్పుడు ధర్నాలు చేశారు కదా, ఉరిదీస్తుంటే ఆపాలి అంటుంటే దాన్ని వ్యతిరేకించారు కదా, వీళ్ళని చంపేయాలి, కాల్ చేయాలి, ఎన్కౌంటర్లు చేయాలని అన్నారు కదా. మరి 26 మందికి చావుకి కారణమైన వాళ్ళు కాన్స్పిరసీతో వాళ్ళ వ్యక్తిగత గొడవల్లో అమాయకులను చంపేస్తే మరి వాళ్ళకి ఎందుకు సత్ప్రవర్తనలో బయటకు వచ్చారు వాళ్ళందరూ? ఇదంతా సమాజం ప్రశ్నించాలి కదా. చుండూరు కేసులో మరి 8 మంది చచ్చిపోయారు, దానికి ఎవరు కారకులు లేరా? అంటే మీకు చచ్చిపోయిన వాడు, చంపినవాడు, వీళ్ళకి వాళ్ళ బలగము, కులము ఎక్కడన్నా ఒక రోల్ ఉందా లేదా మన సమాజంలో? దీన్ని మాట్లాడదాం కదా. మాట్లాడకుండా, దీన్ని ఎక్కడ చర్చించకుండా, లేదు ఏం లేదు, కులం లేదు, ఏం లేదు, ఉన్నోడు లేదు, లేనోడు లేదు, అందరికీ న్యాయం ఒకలాగా, రాజ్యాంగం అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలనేది చెప్పింది రాజ్యాంగం చెప్తుంది, కానీ సమాజం తిరస్కరిస్తుంది కదా. అంటే అక్కడ చంపిన వాళ్ళు కులం వేరు, ఇక్కడ చంపిన వాళ్ళు కులం వేరు కదా. అంతేగా, అందుకనే కదా శిక్ష కూడా మారిపోద్ది. రామానాయుడు చూడదర చంపిన వాళ్ళు కులం వేరు, చుండూరులో జరిగింది అంటే వాళ్ళు బలమైన సామాజిక వర్గాల నుంచి చెందిన వాళ్ళు, వెనకాల రాజకీయం ఉంది, పలుకుబడి ఉంది, పేరుంది, డబ్బులు ఉన్నాయి, దానికి ఒక ఫ్యాక్షన్ ఉంది, అంటే ఇట్స్ పవర్ఫుల్ పర్సన్స్. వీళ్ళు సాధారణంగా 3 సంవత్సరాల్లో కన్విక్షన్ పడిపోద్ది, తర్వాత వాళ్ళకి ఉరి పడిపోద్ది. మళ్ళా అంటే బహుశా దర్శకులు ఇలా చూపించలేదు, కానీ నేను చెప్తున్నాను, 2 దళితులు కన్విక్షన్ పడితే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టకపోతే, మళ్ళీ ఇంకొక దళితుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే
ఆయన క్షమాభిక్ష పెడితే వాళ్ళు బతకాలి ఇవాళ. కానీ మీకు రేప్ చేసి, ప్రెగ్నెంట్ ఉమెన్ని రేప్ చేసి, వాళ్ళ కళ్ళ ముందే తన ఫ్యామిలీని రేప్ చేసి, చిన్న పిల్లోడిని బండకేసి బాధి చంపేసి ఇంత చేసిన వాళ్ళని, ఈ సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు వీళ్ళందరూ మంచి సంస్కారాలతో పుట్టిన బ్రాహ్మణులు కాబట్టి వీళ్ళని నేను విడుదల చేయాలి అని చెప్పేసి రెమిషన్ ఇస్తారా మీరు? అంటే సామాజిక కోణంలో జరిగిన దాన్ని దర్శకుడు చూపించారు. ఒక లాయర్గా మీరు ఒక రెమిషన్ ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు మీరు రెమిషను? మత కల్లోలాలు చేసి ఒకటే ఫ్యామిలీలో ఒక ఉమెన్ని రేప్ చేసి, అంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఆ ఉమెన్ని రేప్ చేసి చంపేసి, పిల్లలను కూడా చంపేసి కళ్ళ ముందే చేసిన వాళ్ళకేమో వీళ్ళు సత్ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులు అని చెప్పేసి మీరు రెమిషన్ ఇచ్చి జైలు నుంచి బయటకు తీసుకొస్తారా? తెలుసో తెలియకో చేసిన ఒక తప్పు, నేను వాళ్ళ తప్పుని సమర్థించట్లే నేను, వాళ్ళకి మీరు వెంటనే ఉరిశిక్షలు పడిపోతాయా? అంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? జడ్జిమెంట్ నిజమై ఉండొచ్చు, జడ్జి గారు నిజమై ఉండొచ్చు, జడ్జి గారు ఏం చేయలేరండి. వాళ్ళ ముందుకు వచ్చిన కేసుని వాళ్ళు వాదోపవాదాలు విన్న తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. కానీ మన ఓవరాల్ వ్యవస్థ ఎలా ఉంది? ఎవరికి వ్యవస్థ ఫాస్ట్గా పరిగెడుతుంది, ఎవరి కోసం వాళ్ళు మెల్లగా మెల్లగా అడుగులేస్తుంది, ఎవరి కోసం అసలు నిలిచిపోయింది, ఎవరి కోసం కళ్ళు మూసుకొని ఉంది, ఏళ్ల తరబడి కేసులన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్లో మాత్రమే ఉండిపోయి వెంటనే ప్రభుత్వాలు మారగానే ఎవరి కోసం ఫైళ్ళు బయటకు వస్తాయి, ఇవన్నీ చూడట్లేదా? ప్రశ్నించరు. ఎందుకు? ప్రశ్నిస్తే భయం, నాకేమవుద్దో, నేను జైలుకి పోతానేమో, నన్ను ఏమన్నా చేస్తారేమో, ఇలా సైలెంట్గా ఉండి, అసలు మన దేశం ఇండిపెండెంట్ అవ్వడానికి ఇంత పోరాటాలు చేసింది బానిసల్లాగా బతకడానికి కాదు, స్వేచ్ఛగా సమానంగా అందరూ గౌరవంగా బతకడానికి. వీటిని సమాజం ఈరోజు ఆలోచించడం మానేసింది, ప్రశ్నించడం మానేసింది. అందులో ఒక దర్శకుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకొచ్చి, మెయిన్ స్ట్రీమ్ సిల్వర్ స్క్రీన్ మీద నేను ఈ సమస్యల్ని నేను చూపిస్తాను, కాంప్రమైజ్ కాకుండా నేను చెప్తాను, ఎవరేదన్నా కానీ నేను ఈ కథను నేను చెప్పి తీరుతాను అని ముందుకు వచ్చే ఒక దర్శకుడు, దానికి నా వంతు సహాయం నాకు ఉండాలి కదా, నా వంతు పాత్ర నేను చేయాలి కదా. సో ఇది ప్యూర్లీ సోషల్ కమిట్మెంట్తో సినిమాలో నేను భాగం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ సినిమాని చూడాలి. అట్లీస్ట్ వాళ్ళు కూడా ప్రశ్నించుకోవడానికి ఈ సినిమా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సార్ సినిమా ఓకే, కోర్టులు, జడ్జిమెంట్లు, ఆర్గ్యుమెంట్స్, ఇదంతా మీద ఒక ప్రొఫెషనల్. కానీ ఇక్కడికి వచ్చాక క్లాపు, మేకప్, ఇవన్నీ కట్టు, మళ్ళీ రీటేక్, ఇవన్నీ ఇబ్బంది అనిపించలేదా? లేదు. ఎందుకు అంటే సింగిల్ టేక్లో చేశారా? ఎందుకు అంటే నేను మేకప్ వేసుకోలేదు, క్లాప్ కట్లు అవన్నీ నేను అంతకుముందు కొంచెం ఎంతో కొంత తెలుసున్న వాడిని కాబట్టి కొత్తగా ఏం అనిపించలేదు. సింగిల్ టేక్లో చేయడానికి నేనేమి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ని, యాక్టింగ్లో ఉన్నవాడిని కాదండి. రాజు గారు దర్శకత్వంలో ఆయన చెప్పిన విధంగా, ఆయనకు కావాల్సిన విధంగా చేయడానికి ప్రయత్నించాను. అది ఎంతవరకు వచ్చింది అనేది మరి చూసిన వాళ్ళు చెప్పాలి. నాకైతే ఓకే, ఈ సినిమా సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ మరొకసారి సామాజిక కోణం సినిమాకి మీరు ముందుకు వస్తారా? సామాజిక కోణంలో నేను ఇంకోటి కూడా చెప్తాను. ఒకరిద్దరు దర్శకులు నాకు వాళ్ళ స్క్రిప్ట్లో అడుగుతూ ఉంటారు, సామాజిక కోణంలో ఎవరు ఎటువంటి సినిమా తీసినా కానీ దానికి లీగల్ హెల్ప్ కావాలి అన్న, దాంట్లో లీగల్ ఒపీనియన్ కావాలి అన్న, నా ప్రమేయం ఎక్కడన్నా కావాలి అన్న, లీగల్ డ్రామా రాయాలి అన్న, నేను ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను. ఎందుకు అంటే మీడియా అనేది చాలా పవర్ఫుల్. అంటే రిటర్న్ అయ్యి ఉండొచ్చు, ఫిల్మ్ అయ్యి ఉండొచ్చు, డాక్యుమెంటరీ అయ్యి ఉండొచ్చు, యూట్యూబ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కానీ ఆర్ట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా పవర్ఫుల్గా తయారవుద్ది అది. సో కాబట్టి అంత పవర్ఫుల్ మీడియం ద్వారా సమాజానికి ఉపయోగపడేది ఎవరైనా ఏదన్నా పని చేస్తానంటే ఖచ్చితంగా నేను దానికి హెల్ప్ చేసి తీరుతా. ఓకే, ఇక మన ప్రొఫెషన్లోకి వద్దాం. సరే, ఫస్ట్ మీకు అడిగి చెప్తున్నాడు క్వశ్చన్లో, ఒక వ్యక్తి మీద కేసు నమోదైతే అది చిన్న కేసు అవ్వచ్చు, కాన్స్పిరసీ అవ్వచ్చు, మర్డర్ కేసు అవ్వచ్చు, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, విచారణ పిలుస్తాం. ఈ టైంలో కానీ లేదా అంతకన్నా ముందే ఏమైనా ప్లాన్ చేసుకొని విదేశాలకు వెళ్ళాలనుకుంటే లేదా ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ కేసు ఇబ్బంది అవుతుందా? ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత అతను దేశం దాటచ్చా లేదా? అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఎలా ఉందంటే క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఒక కాషన్ లాగా అడిగారు మీరు క్వశ్చన్ని. అంటే అందరికీ కాదు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అవుతాయండి. ఒక ట్రాఫిక్లో ఒక యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత
దేశం వదిలి వెళ్ళిపోవచ్చా అంటే నేను టెక్నికల్గా చెప్పాను అనుకోండి, మర్డర్ చేసి పారిపోతారు అందరు రేపు పొద్దున. అలా చెప్పకుండా అలాగే అంటే నేను మర్డర్ చేసి పారిపోవడం కదా, ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆయన ఆల్రెడీ రేపు మార్నింగ్ యూఎస్ వెళ్ళాలి, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయింది, ఆయన మీద ఎఫ్ఐఆర్ అవుతుంది అంటే ఐపీసీలో 304A అయింది అనుకోండి, ఆయన వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళచ్చు, లేదు 490 అయింది. వెళ్ళచ్చు. అంటే మీకు క్రైమ్లో జనరల్గా ఏమవుతుంది అంటే కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ ఇలా ఉంటాయి. అందులో కూడా మీకు స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు అనుకోండి, స్టేషన్ బెయిల్ అంటే ఇంతకుముందు 41 నోటీస్ 41A నోటీస్, 35 BNSS. ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు అందులో ఏదన్నా కండిషన్ ఏదన్నా పెట్టొచ్చా, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవచ్చా, ఇన్ ఫారెన్ కంట్రీ వెళ్ళిపోతాడు కాబట్టి, ఫారెన్ నేషనల్ కాబట్టి ఇతన్ని మనం ఇక్కడ కానీ వదిలేస్తే ఇతను పారిపోవచ్చేమో, పాస్పోర్ట్ సరెండర్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఏమన్నా ఉండి పాస్పోర్ట్ సరెండర్ చెయ్యాలి అనే ప్రొసీడింగ్స్ ఏదన్నా ఉంటే మాత్రమే ఇండియాలో ఉండాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 498 కేసులు ఎన్ని ఉంటాయండి? 498 కేసులు నిన్నగాక మొన్న ఒక డేటా ఒకటి పబ్లిష్ అయింది. 40% మంది మహిళల మీద డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుందంట తెలంగాణలో. కేవలం తెలంగాణలో రిపోర్టెడ్ కేసెస్ 40% మహిళలు, పెళ్ళైన వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారు. నా లెక్క ప్రకారము ఇంకా ఎక్కువే ఉంటారు, ఆల్మోస్ట్ 70-80% ఉంటారు. ఎందుకు ఉంటారు చెప్తున్నా. డొమెస్టిక్ వైలెన్స్ అంటే అందరూ కూడా ఈ కొట్టడము, చంపడము, లేకపోతే హింసించడము, కాల్ చేయడము, లేకుంటే కట్నం వేధింపులు ఇవే అనుకుంటారు. చాలా ఫామ్స్లో డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది. సో ఇది కేసు నమోదైంది అనుకోండి, కేసు నమోదైన వెంటనే అతను ఉద్యోగం పోగొట్టుకొని లేదంటే ఫారెన్ వెళ్ళి ఆపర్చునిటీ పోగొట్టుకొని అంత అవసరం లేదు. ఇలాంటి క్రైమ్స్ ఏదైనా రిజిస్టర్ అయినప్పుడు సీరియస్ క్రైమ్ కాకపోతే, అరెస్ట్ చేయదగ్గ క్రైమ్ కాకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ కండిషన్స్లో మీరు కోఆపరేట్ చేయాలి, మీరు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి, మీరు ఎక్కడన్నా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయకూడదు, మీ మీద ఇలాంటి అభియోగం ఉంది కాబట్టి అని కొన్ని కండిషన్స్ లేడం చేస్తారు. ఆ కండిషన్స్ని కానీ మీరు ఫుల్ఫిల్ చేస్తే మీరు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా తిరగవచ్చు. అందులో ఏదన్నా పోలీసు వారికి డౌట్ ఉంటే, ఈ బై డిఫాల్ట్ స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన వాటిల్లో పోలీసు వారికి ఏదైనా డౌట్ ఉంటే పాస్పోర్ట్ సరెండర్ చేసుకోండి, మాకు అప్రిహెన్షన్స్ ఉన్నాయని చెప్పేసి కోర్టు వారికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు అయినా కానీ డైరెక్ట్గా పాస్పోర్ట్ లాక్కోవడం కుదరదు. సో అట్లా పాస్పోర్ట్ కానీ చేసుకుంటే, పాస్పోర్ట్ కానీ కోర్టులో సరెండర్ చేయాలని చెప్పి ఉంటే అప్పుడు పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సి వస్తుంది. అలాంటి పక్షంలో మాత్రమే ఫారిన్ కంట్రీకి వెళ్లకుండా మీ మీద ఒక స్టాపింగ్ బ్యాన్ లాంటిది పడవచ్చు. ఒక ఇద్దరు కుర్రాళ్ళు రేపు పాస్పోర్ట్ వెళ్దాం, రేపు అబ్రాడ్ వెళ్దాం అని ముందు రోజు పార్టీ చేసుకున్నారు, బైక్ మీద వెళ్తున్న యాక్సిడెంట్ అయింది. నడిపిన వ్యక్తి ఇండియా ఉంటాడు, వెనక్కి కూర్చున్న వ్యక్తి యూఎస్ వెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఉండిపోవాలా ఉండవద్దా? ఈవెన్ నడిపిన వ్యక్తి యూఎస్కి వెళ్ళాలైనా అన్నా కానీ అప్పటికి వాళ్ళు స్టేషన్ బెయిల్ కానీ ఇచ్చేస్తే, పోలీస్ వారు కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తాను అని అండర్టేకింగ్ ఇస్తే, ఒకవేళ వాళ్ళకి ఎవరైనా షూరిటీస్ కావాలి, పలానా వ్యక్తి మీకు షూరిటీ ఇవ్వాలి అని పోలీస్ వాళ్ళు కాషన్గా కానీ తీసుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఏం రాదు. మీకు చెప్తున్నాను మళ్ళీ ఒక వ్యక్తి ఫారిన్ కంట్రీకి వెళ్లకుండా ఆపాలి అంటే దానికి ఒక లుకౌట్ సర్క్యులర్ అని చెప్పేసి ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఈ లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేసినప్పుడు అన్ని ఎయిర్పోర్ట్స్కి ఈ అలర్ట్ వెళ్తుంది, సిఐడి నుంచి పంపిస్తారు, అలర్ట్ వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక ప్రొసీడింగ్స్ ఉంటుంది స్టాండర్డ్ ఫార్మాట్లో. వాళ్ళు పంపించినప్పుడు మనం ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పాస్పోర్ట్ అక్కడ చూపించినప్పుడు ఆ పాస్పోర్ట్ నంబర్ తోటి, ఆ వ్యక్తి పేరుతోటి ఇతని మీద కేసు పెండింగ్ ఉంది, లుకౌట్ సర్క్యులర్ ఉంది అనగానే అక్కడ ఉండే ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో వాళ్ళని ఆపేసి ఆ సదర్ పోలీస్ స్టేషన్ ఎవరైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళని సరెండర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నాడు, హైదరాబాద్లో లుకౌట్ సర్క్యులర్ ఇనిషియేట్ అయింది అతని మీద. దీన్ని ఆరిజిన్ పోలీస్ స్టేషన్ అంటారు. ఈ పోలీస్ స్టేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, అతను ల్యాండ్ అయింది ఢిల్లీలో. అప్పుడు ఢిల్లీలో ఈ పాస్పోర్ట్ అక్కడ కానీ అతను చూపించాడంటే ఢిల్లీ పోలీసులు కూడా అతన్ని పట్టుకుంటారు, రిటైన్ చేయొచ్చు, పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తారు. దిస్ ఈజ్ ద లా. ఒకవేళ ఇండియా నుంచి వెళ్తున్నారు అనుకోండి, సేమ్ అదే ప్రొసీజర్. మళ్ళీ ఏదన్నా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పాస్పోర్ట్ అక్కడ చూపించారంటే అక్కడ పట్టుకొని మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ పంపిస్తారు. ఓకే, అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఎలా లీగల్గా వాళ్ళకి ఎలా సహకరించాలి? అలాంటి సమస్య ఇంతకుముందు నా క్లయింట్స్కి చాలామందికి నేను చూశాను. లుకౌట్ సర్క్యులర్ కూడా ఇచ్చారు. అయితే
దీనికి ఏం చేయొచ్చు అంటే 2 విధాలైన వెసులుబాట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఒక వ్యక్తి ఫారిన్ కంట్రీలో ఉన్నాడు అనుకుందాం. ఉన్నప్పుడు అతని మీద లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ అయింది. ఇక్కడ ఏదో కేసులో ఇరుక్కో ఉన్నాడు, లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ అయింది. అలాంటప్పుడు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేసుకొని లుకౌట్ సర్క్యులర్ ఇలా ఉంది, నాకు నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఇండియాకి వచ్చే పర్మిషన్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేయకుండా అని చెప్తే కేసు ఏంటి అదని చూసి డెఫినెట్గా హైకోర్టు సాధారణంగా ఎక్కువ కేసెస్లో మాత్రం హైకోర్టు ఫేవరబుల్ ఆర్డర్సే ఇచ్చి వాళ్ళకి అరెస్ట్ చేయొద్దు, వాళ్ళు ఇండియాకి రానివ్వండి అని చెప్పేసి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లోవర్ కోర్టులోకి వెళ్ళి వాళ్ళ బెయిల్, వాళ్ళ షూరిటీసులు కట్టి మళ్ళీ అక్కడ ఆ కండిషన్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఇండియాలో ఉన్నాడు, ఇతను ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నాడు, అప్పుడు కూడా లుకౌట్ సర్క్యులర్ కానీ ఉంటే ఆ సర్క్యులర్ని ఛాలెంజ్ చేస్తూ నేను ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నాను, ఫలానా రీజన్స్ నాకు ఉన్నాయి, నా మీద ఒక సర్క్యులర్ ఉంది అని చెప్పేసి హైకోర్టులో కానీ రిట్ పిటిషన్ వేసుకుంటే ఏదైనా హైకోర్టు దాన్ని పరిగణించి మీరు బయటికి వెళ్ళి వచ్చే ఏర్పాట్లు కూడా మీరు చేసుకోవచ్చు, హైకోర్టు పరిగణిస్తే. అంటే ఇందులో 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడినవా, లేదు 7 జైలు సంవత్సరాలు శిక్ష పడినట్టు కాదు, సెక్షన్స్ 7 సంవత్సరాలవా, లేదు 14 సంవత్సరాలు కూడా సెక్షన్ పడినవి ఉంటాయి. అట్లా కాదు. ఇప్పుడు జైలు శిక్ష ఆల్రెడీ కన్విక్ట్ అయిన పర్సన్స్, కన్విక్ట్ అడగట్లేదు నేను, ఆ సెక్షన్లు ఓకే, పనిష్మెంట్ లెస్ దెన్ 7 years వాళ్ళకి బై డిఫాల్ట్ మీకు పాస్పోర్ట్ సరెండరింగ్ అలాంటివి ఏమి ఉండవు. ప్లస్ పోలీస్ వాళ్ళు ఏదన్నా స్పెషల్ అప్లికేషన్ పెట్టుకొని నువ్వు దేశం వదిలి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పర్మిషన్ తీసుకుంటే, మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుంటే తప్ప మీకు బై డిఫాల్ట్ ఏమి ఉండదు. మోర్ దెన్ 7 years అరెస్ట్ అవుతారు కదా. అవును, అరెస్ట్ అయినప్పుడు సీరియస్ క్రైమ్ అనుకోండి, జనరల్గా ఆ ప్రాసిక్యూషన్ వాళ్ళు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడే ఒకవేళ అబ్జెక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఇతను ఫారిన్ కంట్రీ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇతను పాస్పోర్ట్ ఏదైనా సరెండర్ చేయండి అని చెప్పి ఒకవేళ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు చెప్పినా కానీ జనరల్గా బెయిల్ కండిషన్ రాస్తారు. స్టేట్ వదిలి వెళ్ళడానికి లేదు, సిటీ వదిలి వెళ్ళడానికి లేదని కూడా కండిషన్స్ ఉంటాయి. సరే, కొన్ని చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి, చెక్ బౌన్స్ కేసులో కూడా పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు? లేదు, జనరల్గా చెయ్యరు. చెక్ బౌన్స్ కేసుల్లో కూడా పాస్పోర్ట్ సీజ్ చేయడం అనేది జరగదు. ఇంతవరకు నేను అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే చూడలేదు, బట్ చేసే వీలుంది. మ్యాజిస్ట్రేట్ అనుకుంటే చేయొచ్చు, అతను వదిలేసి వెళ్ళిపోతాడు అనుకుంటే డెఫినెట్లీ చేయొచ్చు. 498లో చెప్పండి. 498లో చాలా కామన్గా లుకౌట్ సర్క్యులర్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకు వస్తూ ఉంటాయంటే ఈ బేసికలీ ఈ ఎన్ఆర్ఐకి ఇవి చేసుకుంటారు కదా, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, ఈ ఎన్ఆర్ఐలు ఏం చేస్తారంటే పెళ్ళి ఇక్కడ చేసుకుంటారు, తర్వాత యూఎస్కి వెళ్తారు. యూఎస్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మరి అక్కడ గొడవ జరిగినా ఇక్కడ గొడవ జరిగినా ఎందుకు విడిపోయినా కానీ 498 కేసు ఇండియాలో పెడతారు న్యాచురల్గా. నేను కొన్ని కేసెస్ ఎలా చూసానంటే, అమెరికాలో ఒకవేళ నేను కేసు పెడితే అక్కడ ఫేవరబుల్ ఆర్డర్స్ నాకు రావు కాబట్టి, మహా అంటే డైవర్స్ వస్తుంది, రావు కాబట్టి నేను ఇండియాలో నేను మా ఫాదర్ ద్వారా మా సిస్టర్ ద్వారా 498 పెట్టిస్తాను అని చెప్పిన కేసులు కూడా చూశాను నేను. ఈడ ఫాదర్ వచ్చేసి కంప్లైనెంట్గా మారి కేసు పెట్టడం జరిగింది. కేసు చెప్తా ప్రాక్టికల్గా జరిగింది. అందులో చాలా కామన్గా ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, యూఎస్లో ఉంటాడు. యూఎస్లో ఉంటాడు, ఇక్కడ ఛార్జ్ షీట్ కూడా అయిపోద్ది, ఆయన 41కి రాడు, ఆయన దేనికి రాడు. ఈ లోపల ఛార్జ్ షీట్ వేసి అబ్స్కాండింగ్ చూపిస్తారు. అబ్స్కాండింగ్ చూపించిన తర్వాత వెంటనే బై డిఫాల్ట్ లుకౌట్ సర్క్యులర్ అంటాడు. సర్క్యులర్ ప్రొసీడింగ్స్ అనగానే ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి, అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇక ఆయన ఇండియాకి రావాలి అంటే అరెస్ట్ అవుతాడనే భయం, ఈ లుకౌట్ సర్క్యులర్ ఉందన్న విషయం తెలియక చాలామంది ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు ఢిల్లీలో, జనరల్ కనెక్టింగ్ ఫ్లైట్లు పట్టుకొని, అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడి నుంచి పోలీసు వాళ్ళ ద్వారా ఫ్రీగా హైదరాబాద్కి వస్తుంటారు. సార్, ఒక కేసులో చెప్పండి, మీరు చెప్తున్నట్టుగా ఒక ఎన్ఐఏ సంబంధం, అమ్మాయి అక్కడికి వెళ్ళింది, ఇద్దరి మధ్య విభేదాలు, అక్కడ కోర్టుకు వెళ్ళారు, అక్కడ విడిపోయారు, కానీ అతనిని ఇంకా హింసించాలి, ఆయనకి ఇంకొక రకంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఆమె ఇక్కడ ఇండియాకి వస్తుంది, ఇక్కడ కంప్లైంట్ పెడుతుంది. మీరు చెప్పినట్లుగానే అంతా జరుగుతాయి, కానీ ఇంకా ఆయన రాడు, ఆయన తీసుకురావాలి ఇంటెన్షన్తో అతని పేరెంట్స్ మీద కూడా కేసు పెడతారు, బై డిఫాల్ట్గా పెడతారు. మరి అప్పుడు ఆ పేరెంట్స్ అనవసరంగా ఇరుక్కుంటారు కదా. అనవసరంగా ఇరుక్కుంటారు, కానీ పేరెంట్స్ మీద ప్రెజర్ ఇస్తే ఆయన వస్తాడు ఇండియాకి వస్తాడు అనేది. అట్లా రాకుండా 8 సంవత్సరాలు ఉన్న కేసుని చూపిస్తాను నేను మీకు. లాస్ట్ అన్యాయం కదా సార్, అది పేరెంట్స్ తప్పే ఉంది, అందులో పేరెంట్స్ తప్పలేదు. లాస్ట్ ఇయర్ వరకు అలాంటి ఒక కేసే నేను చూపిస్తాను. అది అంటే పేరెంట్స్ కలవకుండా ఆయన ఉంటాడు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో వీడియో కాల్ చేసుకోవడం, దాంతో సంతృప్తి పడతారు. నేను అక్కడే ఉంటాను, నేను ఇండియాకి రాను, ఈ అమ్మాయిని నేను సాధిస్తాను, నేను రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకొని నేను అమెరికా వదిలి రానంటాడు ఆయన అంటాడు. కానీ ఇక్కడ పేరెంట్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది, పోలీసులు రావడం, కోర్టు నోటీసులు, ఇక ప్రొసీజరల్ టార్చర్ ఉంటుంది. కానీ సాధారణ చెప్తున్న ఆ ప్రొసీజర్ నుంచి రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి?
ప్రొసీజర్ నుంచి రిలీఫ్ కావాలంటే రిలీఫ్ ఉంటుందండి, బై డిఫాల్ట్ ఉంటుంది. ఎందుకుంటుందంటే మీకు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కొంతమంది అంటే మురళి గారు, ఇది నేను చెప్తే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దీన్ని వెపన్గా వాడుకోవచ్చేమో అని నాకు కొంచెం భయంగా ఉంది. బట్ అండ్ వెపన్గా వాడుకున్నా దానికి మళ్ళీ రెమెడీ మీద ఉంటుంది కదా. ఉంటుందండి. అందరూ ఇప్పుడు మీ దగ్గర వెపన్ ఉన్నా నా దగ్గర ఉన్న మీ దగ్గర బీపీ జాకెట్ ఉంటుంది కదా. అంతే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక లాయర్ గారు, మేము ఏదో జర్నీలో వెళ్తున్నాము, ఆయన చాలా మంచి మాట చెప్పాడు. పారాసిటమాల్ జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుసు, చెప్పినాడంతా డాక్టర్ అవ్వడు, దాని సైడ్ ఎఫెక్ట్ వస్తే ఏం చేయాలనుకున్నవాడు డాక్టర్ అవుతాడు. సో పారాసిటమాల్ వేసుకోమని చెప్పినంత మాత్రం నీకేదో పెద్ద తెలిసినట్టు కాదు, సైడ్ ఎఫెక్ట్ వస్తే ఏం చేయాలి కూడా తెలిసి ఉండాలి అంటాడు. సో అది నాకు మీరు అన్నది కరెక్టే, అలా వస్తే ఏం చేయాలో నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక నేను చెప్పిన కేసులో ఈ అమ్మాయి తరఫునే నేనున్నాను. ఆ 8 సంవత్సరాలు వెళ్ళిపోయిన వ్యక్తి మొత్తానికి ఏదో చేసి అతన్ని ఇండియన్ జ్యూరిస్డిక్షన్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు ఆ కేసు అయిపోయింది సక్సెస్ఫుల్గా. మేము ఆ కేసుని అంటే మీరు అమ్మాయి తరఫున ఆ కేసు రివీల్ చేయొద్దు, జనరల్గా మాట్లాడండి. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి రెమెడీ ఆ ముసలి వాళ్ళది ఏం లేదండి. వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు అనుకోండి, జనరల్గా స్ప్లిట్ చేసి ట్రయల్ చేసేయండి, మమ్మల్ని ఎందుకు డిలే చేస్తున్నారు అంటే హైకోర్టు దాకా రాకపోతే స్ప్లిట్ చేసేయండి అంటారు. 498 కేసులు ప్రూవ్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. హైయెస్ట్ రేట్ ఆఫ్ సార్ మీరు చెప్తున్నట్టుగా స్ప్లిట్ చేశారనుకోండి, ఏం చేస్తారంటే వీళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే స్ప్లిట్ చేసి పేరెంట్స్ని ట్రయల్ చేసేస్తారు. వాళ్ళకి ఎక్విటల్ ఛాన్సెస్ చాలా హై రేట్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఎక్విటల్ బేస్ చేసుకొని ఇతను కూడా ఎక్విటల్ తీసుకోవాలని చెప్పేసి ఈజీగా వే చేసుకుంటాడు దీనిలో ఎక్విటల్కి. అది కూడా చేసేసుకొని, లేకుంటే వీళ్ళు ఎక్విటల్ అయిపోయారు సేమ్ గ్రౌండ్స్ నాకు ఉన్నాయని క్వాష్ చేసుకుంటాడు హైకోర్టులో, వేసుకొని స్టే తీసుకుంటాడు. ఇక ఎవరన్నా ఆల్ యూ నీడ్ ఈస్ మంచి లీగల్ హెల్ప్ మీకుంటే ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ కోర్టు ఇవన్నీ ఉంటాయి కదా, కోర్టు మెట్లు ఎక్కాల్సిందే కదా. కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అండి. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ కేసెస్లో మురళి గారు, నేను అసలు నిరభ్యంతరంగా చెప్తాను, మ్యాట్రిమోనియల్ కేసెస్లో న్యాయం కోసం ఫైట్ చేసే వాళ్ళు చాలా చాలా అరుదు. ఈగో కోసం ఫైట్ చేసే వాళ్ళే ఎక్కువ. 100% ఒప్పుకుంటారు. ఈగో మాత్రమే, అవును, ఏమీ ఉండదు అందులో. ఈ అమ్మాయికి ఇతను మాత్రమే తప్పు చేశాడన్న విషయం తెలుసు, కానీ మొత్తం ఫ్యామిలీని లాగేస్తుంది. ఈ అబ్బాయికి లేదు, పిల్లలు నా వాళ్ళే కదా, నేను మెయింటెనెన్స్ కట్టాలి, ఈ అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ లేదు కదా, నేను ఇలా ఒక లైఫ్ని అన్యాయం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇతనికి తెలుసు, కానీ నేను సాధించాలి. వీళ్ళిద్దరికీ ఓకే, ఒకరి నుంచి ఒకరికి ఏం రాకపోయినా కానీ ఈగో బ్యాటిల్ కోసం కొట్టుకోవాలి. ఇలా ఈగో బ్యాటిల్ కొట్టుకొని పిల్లల్ని సఫర్ చేసి సైకాలజిస్టుల దగ్గర పెట్టిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తనుకుంటారు, వీళ్ళిద్దరిలో ఈగో బ్యాటిల్ పిల్లల మీద గార్డియన్ ఓపీ వేసుకుంటారు, కస్టడీ కోసం ఫైట్ చేసుకుంటారు. ఈ పిల్లలు మళ్ళీ వీళ్ళ సైకాలజీ దెబ్బతిన్నది అని చెప్పేసి ఇద్దరు అప్లికేషన్లు పెట్టి ఇద్దరు సైకాలజిస్ట్ దగ్గర పంపిస్తారు. ఏం సాధిస్తున్నారు? మ్యాట్రిమోనియల్ కేసుల్లో న్యాయం కోసం ఫైట్లు చాలా చాలా తక్కువ, చాలా అరుదు. నేనైతే రీసెంట్గా ఒకరిద్దరు చూశాను. నా క్లయింట్ అతను ఏపీ నుంచి వచ్చారు. ఆయన మంచి స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని నిలబడి, అతను నాకు న్యాయం కావాలి సార్, ఇది జరిగింది, నాకు న్యాయం కావాలి, నేను కోర్టు విధించిన శిక్ష అయినా పర్లేదు, అలమనీ పర్లేదు, ఏది పర్లేదు, నాకు న్యాయం కావాలి, నేను ఫైట్ చేసి ఓడిపోతాను, నో ప్రాబ్లం. ఈగోకి పోలేదు. లాస్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ అది ఒక టైప్ ఆఫ్ కాంప్రమైజ్ అయింది అనుకోండి. సరే, మరో కేసులో ఇందాక మన అబ్బాయి గురించి ఇప్పుడు అమ్మాయి గురించి, భార్య భర్తలు పెళ్లి చేసుకొని ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, ఇద్దరు కలిపి ఈఎంఐతో ఇల్లు కొనుక్కుందాం అంటారు, బ్యాంకులోకి వెళ్తారు. కానీ ఆ అబ్బాయి కన్నా అమ్మాయి శాలరీ ఎక్కువ కాబట్టి అమ్మాయి ఈఎంఐ కడుతుంటది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు, మళ్ళీ ఈగో ఫీలింగ్, లేదా అనుమానాలు, సంకటి డాష్ జరుగుతాయి. అమ్మాయి ఇల్లు ఈఎంఐ కడుతుంటుంది, భర్త నుంచి దూరంగా ఉంటుంది, కానీ ఈఎంఐ మాత్రం ఈ శాలరీకే అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ డెబిట్ అవుతుంటుంది. ఇక్కడ ఆ ఇంట్లో ఉండేది హస్బెండ్, వాళ్ళ మదర్ ఉంటారు. ఈ అమ్మాయి బయట ఉండి మళ్ళీ రెంట్ పే చేయాలి, ప్లస్ ఈఎంఐ కట్టాలి. ఆయన ఏమంటాడు, నేను ఆల్రెడీ దీనికి ముందు ఒక 30% లోన్ నేనే ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాది ఇల్లు అంటాడు. ఈయనేమో సఫర్ అవుతుంటది. మీరు ఇలాంటి కేసులు చాలా చూసుంటారు మురళి గారు. దీనికి రెమెడీ ఏంటి? ఇది లైవ్ గా నేను కేసు చేస్తున్నాను. ఇది ఈ అమ్మాయి నా క్లయింట్ పాపం ఎంత పెద్ద విక్టిమ్ అంటే, తిన దగ్గర డబ్బులు తినవే, లోన్లు తినవే, అన్ని తినవే, బయటికి ఈ అమ్మాయిని పంపించేసి, మీరు అన్నారు మదర్తో ఉంటారని, ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు అతను. ఉండొచ్చు, దుర్మార్గులు ఉంటారులేండి. ఈఎంఐలు మొత్తం ఈఎంఐ మీద, బ్యాంకులు ఇప్పుడు
నేను ఇప్పుడు కట్టలేని పరిస్థితి, ఎందుకంటే తలకు మించిన వారం ఈఎంఐలు అయిపోయినాయి, ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. మరి అట్లాంటి కట్టలేని పరిస్థితుల్లో ఇంకా నేను కట్టలేను, పిల్లల్ని చూసుకోవాలా, ఈఎంఐలు కట్టాలా, ఆయన మెయింటెనెన్స్ ఇవ్వడం, చాలా ప్రాబ్లం రెంట్లు ఇవ్వడం, ఏమి ఇవ్వడం అని చెప్పేసి ఫైనాన్షియల్ గా బాగా ఫైనాన్షియల్ చాలా హెవీ హ్యూజ్ బర్డన్ అది. అవును. సో ఇప్పుడు తనకు ఆప్షన్ ఏముంది, తనకు అడ్డం మానేసి ఇల్లు తనకు అడ్డం మానేసింది, బ్యాంక్ వాళ్ళు కేసులు వేసారు. సరే పొల్యూషన్కి వెళ్తే పొజిషన్ ఆయన ఉన్నాడు కాబట్టి రిక్వెస్ట్ చేసుకోమని అంతే. సివిల్ వేకెట్ చేయట్లేదు. సివిల్ లాలో మళ్ళీ పొజిషన్ నుంచి రికవర్ చేసుకోవడం అనేది కుదరదు, చాలా కష్టము. కుదరదు అంటే చాలా కష్టము. మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ అమ్మాయికి రెమెడీ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ చట్టంలో ఎకనామిక్ అబ్యూజ్ అనేది చాలా సీరియస్గా, ఎకనామిక్ అబ్యూజ్ని కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ పొజిషన్ని రికవరీ చేసి ఇచ్చే రైట్, అలాంటి ప్రాపర్టీస్ అన్నిటిని జప్తు చేసి అటాచ్మెంట్ చేసే రైట్ డీవీసీ కోర్టు ఉంది. డీవీసీ అనేది చాలా మంచి చట్టం. ఉమెన్కి ఇట్లాంటి అబ్యూజ్కి గురయ్యే ఉమెన్ అతన్ని జైలుకి పంపించకూడదు, భర్త ఫ్యామిలీని అనుకుంటే ఉమెన్కి ఉండే ఒక మంచి చట్టం డీవీసీ చట్టం. అందులో మీరు కొట్టాడు తిట్టాడు, దాని పేరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. కానీ డొమెస్టిక్ వైలెన్స్ అంటే నేను ఇందాక చెప్పాను మొదట్లో, కొట్టడము తిట్టడము ఇవి కాదు, ఎకనామిక్ అబ్యూస్ చేయడం కూడా డొమెస్టిక్ వైలెన్సే. తనకి కనీస అవసరాలు ఇవ్వకపోవడం, తన డబ్బుల్ని మీరు లాగేసుకోవడం, లేదంటే తన దగ్గర ఖర్చు పెట్టించి ఇలాంటి ఈఎంఐలలో ఇరికించేసి నువ్వు అంతా తీసుకొని పారిపోవడం, ఇవన్నీ ఎకనామిక్ అబ్యూస్ కిందకి వస్తాయి. దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఖచ్చితంగా అతని పొజిషన్ని కూడా మనకు ఈ అమ్మాయికి రిటర్న్ ఇచ్చే వెసులుబాట్లు డీవీసీలో ఉన్నాయి, ఈఎంఐ పొజిషన్ని రీస్టోర్ చేసే వెసులుబాట్లు డీవీసీలో ఉన్నాయి. అలాగే దాని నుంచి ఆస్తుల నుంచి వచ్చే ఇన్కమ్ కానీ, లేదంటే ఇన్కమ్ లేని పక్షంలో ఆ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయడం కానీ, అలాంటివన్నీ కూడా డీవీసీ చట్టంలో డెఫినెట్లీ ఉమెన్కి రైట్ ఉంది. ఓకే, మీరు చెప్పిన డీవీసీ చట్టం పెట్టుకుంటారు, యాక్ట్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వమంటారు. కానీ వాడు ఏం చేస్తారంటే, అంటే మీ కేసు గురించి కాదు, నా దగ్గరకు వచ్చిన కేసులో ఆ అమ్మాయి మీద ఒక ఎలిగేషన్, అమ్మాయి తన శాలరీ నుంచి వేరే వాడికి పంపిస్తుంది, ఇంకొకటితో ఇల్లీగల్ అఫైర్ ఉంది, నా శాలరీ కూడా ఆమె నా ఇంట్లో డబ్బులు కూడా బంగారం తీసుకుని వెళ్ళిపోయిందని ఒక ఎలిగేషన్ పెడతాడు. మరి అందులోంచి ఎలా బయటపడాలి? అందులోంచి కేసు టు కేసు డిఫర్ అవుతుందండి. కేవలం డబ్బులు పంపించినంత మాత్రాన మీరు ఇల్లీగల్ అఫైర్ ఉంది అని చెప్పేస్తే కుదరదు. డబ్బులు ఎన్నో రీజన్స్కి పంపించవచ్చు. జనరల్గా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో మీకు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, నా పార్ట్నర్కి వేరే వ్యక్తితో సంబంధం ఉంది అని చెప్పేసి చాలా క్యాజువల్గా ఫైల్ చేసేస్తూ ఉంటారు. నాకు అదేంటో మరి లాయర్స్ ధోరణి కూడా నాకు అర్థం కాదు. ఎన్నో జడ్జిమెంట్లలో, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో, హైకోర్టులు, సుప్రీంకోర్టులు మాటిమాటికి ఏం చెప్పాయంటే, ఒక వ్యక్తి చాస్టిటీని, క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడం అనేది మ్యాట్రిమోనీలో చాలా పెద్ద అంశం. అది నువ్వు ప్రూవ్ చేయలేని పక్షంలో అది కూడా మెంటల్ క్రూయాలిటీయే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది చాలా కేసులలో. అంటే నువ్వు ఎవరితోనో తిరుగుతున్నా, నీకు ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పేసి బయట 10 మంది చెప్తే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏం కావాలి పబ్లిక్ డొమైన్లో? కాబట్టి మీకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండి ప్రూవ్ చేసే పరిస్థితులలో ఉంటే మాత్రమే అలాంటి అలిగేషన్స్ అంటే ప్రూవ్ చేసే పరిస్థితులు అంటే ఏముండాలి? సీసీటీవీ ఫుటేజ్ ఉండాలా? సీసీటీవీ ఫుటేజ్ అవసరం లేదండి. ఇప్పుడు నాకు ఒక కేసులో నేను చూశాను, హాస్యాస్పదం అనిపిస్తుంది. నేను హస్బెండ్కి చాలా సీరియస్ కేసెస్ పెట్టారు అతని మీద. ఆవిడ వైఫ్ ఏమి ఫైల్ చేశారంటే ఎవిడెన్స్లో టెలిఫోన్ కాల్ లాగ్స్ ఫైల్ చేశారు. ఈ కాల్ లాగ్స్లో తరచుగా ఈ అమ్మాయితో ఇతనికి ఎస్ఎంఎస్లు ఇవి ఉన్నాయి. అంటే నేను చాలా సింపుల్గా అడిగాను, దీనిలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ కాల్స్ ఎంత డ్యూరేషన్లో ఉంది అంటే 11 నిమిషాలు ఉంది, 10-11 నిమిషాలు ఉంది. ఎస్ఎంఎస్లు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు కదా, పనిచేస్తున్నారు, న్యాచురల్గా మాట్లాడుకుంటారు కదా. అండ్ 11 నిమిషాలు మాట్లాడడం అనేది రాత్రి ఎప్పుడో 1 o'clock 2 o'clock మాట్లాడితే మరి వాళ్ళు నైట్ షిఫ్ట్లో ఉన్నారు, మాట్లాడకుండా ఏం చేస్తారు? దేనికో మాట్లాడుకోవాలి. సో నువ్వు దానికి అక్రమ సంబంధం అంటగట్టేస్తే ఎట్లాగా? అది ఎవిడెన్స్ కాదు కదా. నైట్ 1 o'clock మాట్లాడితే ఇంకేముంటుందండి అంటే నీ మైండ్లో ఉంది అది. నైట్ 1 o'clock మాట్లాడడం మాత్రమే ఒక నైట్ 1 o'clock గుడ్ నైట్ బేబీ, మార్నింగ్ 4 o'clock గుడ్ మార్నింగ్ బేబీ అని పెడుతుంటారు కదా కొంతమంది. ఇంకా అవి ఏం చేయలేమండి, అలాంటివి ఇన్ఫరెన్స్ తీసుకురావచ్చు. డిన్నర్ చేసావా, పడుకున్నావా, తెల్లారిందా, గుడ్ మార్నింగ్ బేబీ, గుడ్ నైట్, ఇలాంటివి ఉంటాయి. అయితే అక్రమ సంబంధాన్ని ప్రూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ ప్రూవ్ చేయాలి అని అన్నా కానీ మీరు మీ లాయర్తో మాట్లాడుకొని ముందుగా ఒక ప్లాన్ చేసుకొని దీన్ని ఎలా ప్రూవ్ చేయాలని ఒక స్ట్రాటజీ మీరు ఒక ఫ్రేమ్ చేసుకొని అప్పుడు కేసు వేసుకుంటే మంచిది. అలా కాకుండా ఎట్లాగంటే అట్లా అడ్డదిడ్డంగా మీరు పెట్టేశారనుకోండి, అనవసరంగా కేసులు పోతాయి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. ఉమెన్కి అన్యాయం జరుగుతుంది. అదే ఫైనల్గా చెప్పండి, ఒకవేళ
పెట్టాలి అనుకుంటే మీరు అంటలుగా లాయర్తో మాట్లాడి ముందు ప్రొసీడ్ అవ్వండి తప్ప ఊరికనే ఎలిగేషన్ పెట్టదంటారు, అవును. రైట్? ఒకవేళ నిజంగా ఉందనుకోండి, ఉమ్, హస్బెండ్కి ఉంటుండగానే వైఫ్కి ఇంకొకరితో ఇల్లీగల్ సంబంధం అనుకోండి, ఉమ్. ఇప్పుడున్న కొత్త బిఎస్ఎన్ఎల్ దీంట్లో ఆ సెక్షన్ ఉందా లేదా? బిఎన్ఎస్లోనా? అంటే బైగామి అనేది మీకు పైగా మీకు లేదు కదండి ఇప్పుడు. ఇప్పుడు లేదు. ఆ, బైగామి అనేది క్రైమ్ కాదు, ఇంకా ఆ, ఇట్ ఈస్ నో మోర్ ఏ క్రైమ్, కానీ ఇట్ ఈస్ గ్రౌండ్ ఫర్ డివోర్స్, గ్రౌండ్ ఫర్ మెంటల్ క్రూయాలిటీ. అచ్చా. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లోకి వచ్చేసరికి అది మెంటల్ క్రూయాలిటీయే, ఉమ్, దానికి బిఎన్ఎస్ అక్కర్లేదు. ఉమ్. బైగామి ఆల్రెడీ సుప్రీంకోర్ట్ స్ట్రైక్ అండ్ డౌన్, కానీ డైవర్స్కి అప్లై చేసుకో. డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. అచ్చా. బైగామి ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్, మెంటల్ క్రూయాలిటీకి అది గ్రౌండే. డీవీసీలో మీరు ఇది చేసుకోవచ్చు. కానీ స్పెషల్గా గతంలో ఐపీఎస్లో 494 లేదు. లేదు, ఇట్స్ నో మోర్ దేర్. ఒకవేళ దొరికింది అనుకుంటా ఆమె, అప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్తారు? నా ఇష్టం అంటే. ఇద్దరు కన్సెన్షువల్ కదా, ఆ, ఒక ఇద్దరు వ్యక్తులు కన్సెన్షువల్గా ఉమ్. ఒక సెక్షువల్ రిలేషన్షిప్లో ఉండుంటే అట్ ద మ్యాక్స్ వీళ్ళు సరే, డైవర్స్ అందులోనే తీసుకోవచ్చు. ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ లో వేరే అయింది అనుకుందాం, కానీ కమర్షియల్ యాంగిల్ కనిపిస్తే కమర్షియల్ యాంగిల్ కనిపించినా కానీ అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లో కూడా కేవలం కమర్షియల్ సెటప్లో మీరు ఉమెన్ని ట్రేడ్ చేస్తే, బిజినెస్ రన్ చేస్తే, బ్రోతల్ రన్ చేస్తే మాత్రమే పీటా యాక్ట్. పీటా యాక్ట్లో. అవును. అంతేగాని ఇప్పుడు ఒక ఉమెన్ 4 గోడల మధ్యలో నేను నా క్లయింట్ని సాటిస్ఫై చేస్తాను, ఎలాగైనా సెక్షువల్గానో ఇంకో విధంగా చేస్తానంటే అది క్రైమ్ కాదు. కానీ ఆమె డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే, డబ్బులు తీసుకుని ప్రూవ్ చేసినా కానీ క్రైమ్ కాదు, ఎందుకంటే తను ఎవరిని ట్రేడ్ చేయట్లేదు కదా, అవును, ఇండివిజువల్ ఉమెన్ కదా. అవును. ఇండివిజువల్ కానీ ఆమె మీద ఇంకొక వ్యక్తి డిపెండ్ అయింది అనుకోండి, అప్పుడు క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్. అప్పుడు ఒక విక్టిమ్ని ఇంకొకరు డబ్బులు ఆశ చూపించి నువ్వు పలానా వ్యక్తితో నువ్వు సెక్షువల్గా స్పెండ్ చేస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను, నేను నిన్ను ఇంకో దగ్గర పంపిస్తానంటే క్రైమ్. ఎందుకని ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంది, బిజినెస్ చేస్తున్నారు, ఆ అమ్మాయి మీద బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి నేరం. ఎస్, నేరం. కానీ ఆమెకైనా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని ఆవిడ ఒక్కరే చేసుకుంటే డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా 4 గోడల మధ్యలో బిజినెస్ లేకుండా ఇంకొకరిని దీనిలోకి లాగకుండా తనకు తాను ఒకవేళ ఇలాంటిది ఏదైనా చేస్తే అది క్రైమ్ కాదు. ఓకే. కానీ కొంతమంది డబ్బులు లేక లేదా కుటుంబాన్ని పోషించలేక రోడ్డు మీదకి వచ్చి నిలబడి వీటిని ఆకర్షించి తీసుకెళ్తారు, అది క్రైమా? అవి వాళ్ళని రీహాబ్ చేస్తారండి, ఎందుకంటే విక్టిమ్స్ చేస్తారు కానీ క్రైమా కాదు. కాదు, బ్రోతలు లేరు కదా వాళ్ళ మధ్యలో, ఇంకెవరన్నా ఆమెకి పిలిపించి తనకి తనగే ఉంటే తనని అట్ ద బెస్ట్ ఏం చేస్తారు, తనని రీహాబ్కి పంపిస్తారు అంతే. కానీ మేల్కి మేల్కి ఉంటుంది, అంటే మేల్కి ఉంటుంది, ఎందుకంటే అతను ఫ్లస్ట్రేట్ జైల్లో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, ఇతను దేనికోసం వెళ్ళాడు, ఇతని ఇంటెన్షన్ ఏంటి, సో ఇతని మీద ఉంటుంది. నేను అనేది ఉమెన్ గురించి, ఈవెన్ బ్రోతల్లో దొరికిన ఉమెన్ని కూడా నీకేం క్రైమ్ లాగా చూడరు, తనని కూడా రీహాబ్కి పంపిస్తారు, ఓన్లీ ఆర్గనైజర్స్ ని మాత్రమే రైట్ అండి మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేస్తారు. ఈ వ్యక్తి మీద మేల్ మీద ఏం కేసు పెడతారు ఇప్పుడు కొత్త బిఎస్ దీంట్లో? బిఎన్ఎస్ గా పీటా యాక్ట్ లోనే పెట్టచ్చు, పీటాక్ పెడతారు, రైట్. ఇది క్లారిటీ ఉంది. కానీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వచ్చాయి ఇంట్లో, బిఎన్ఎస్ లో కూడా ఉంది, ప్రావిజన్ ఏదో గుర్తులేదు, ఓకే, బట్ బిఎన్ఎస్ లో కూడా ఉంది. సరే, ఆమె డబ్బులతో సక్సెస్ చేయాలని పిలిచింది, ఆర్గనైజర్ లేకుండా. ఈ వ్యక్తి వెళ్ళిన తర్వాత ఇతను ఒక్కడని చెప్పి ఇంకొక ఇద్దరిని తీసుకువెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆమె డిస్ప్యూట్ వస్తుంది. అది అక్కడ ఏం జరుగుతుంది? అది రేప్ అవుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క కన్సెంట్ లేకుండా, ఉమెన్ కన్సెంట్ లేకుండా ఏ మగాడైనా కానీ ఎవరైనా కానీ ఒక సెక్షువల్ ప్రెషర్ కానీ పెట్టినా, ప్రలోభ పెట్టినా, బెదిరించినా, లేదంటే తనని కోయర్స్ చేసినా ఇవన్నీ నేరాలే. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య కూడా అటువంటి ఇష్యూ వచ్చినప్పుడు రేప్ కేసు పెట్టదని గతం ఇప్పటికీ పెట్టకూడదు, ఇప్పటికీ పెట్టడానికి లేదు, గతం ఏం లేదు, ఇప్పటికీ కూడా మ్యారిటల్ రేప్ అనేది ఇంకా ఇండియాలో అఫెన్స్ కాదు. కాదు. ఇప్పుడు నేను బ్రోతల్ కేసులో ఆయన ఒకరిని వస్తానని చెప్పి ఇద్దరు తీసుకెళ్ళాడు అనుకోండి, అది ఆమె కేసు పెట్టాలి, నన్ను రేప్ చేశాడని పెట్టాలా, లేదు ఒకటితో నేను ఫైనాన్షియల్ మాట్లాడి ఇంకొకటి ఎడిషనల్గా వచ్చాడు వీడు ఒక్కడే రేప్ చేశాడు పెడుతుందా? రెండు పెట్టినా తప్పలేదు, తన అడ్మిట్ అయినా తప్పలేదు. నేను ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను అతన్ని ఇన్వైట్ చేసిన మాట నా వాస్తవమే, కానీ ఈ సెకండ్ పర్సన్ నన్ను ఇలా చేశాడు, సో నాకు కన్సెంట్ వాళ్ళ దగ్గర లేదు అని అంటే సరిపోతుంది. రైట్. ఫస్ట్ వ్యక్తి అసలు వెళ్ళిన తర్వాత డబ్బులు 5,000 మాట్లాడుకుని ఇవ్వకుండా వచ్చాడు అనుకోండి, అప్పుడు
అంటే ఫైనాన్షియల్గా 5,000 మాట్లాడుకుని 500 రూపాయలు ఇచ్చినందుకు ఒప్పుకుండా అసలు పాపం వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, నాంపల్లి కోర్టులో నేను ఒక విమెన్, జనరల్గా నేను చేయను ఇలాంటి కేసెస్ అన్ని చేయను. తను వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో వచ్చారు, వాళ్ళకి అప్పుడే తెలిసిందంట అసలు దీంట్లో ఉంది అని. పాపం తన విక్టిమ్ ఆర్గనైజర్ అని చెప్పేసి వెళ్ళిపోయారు, అసలైన ఆర్గనైజర్ ఎక్కడ ఉన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళకి ఏదో బెయిల్ వేసి తీసుకొని బయటకు తీసుకొచ్చాను వాళ్ళని. తను నా దగ్గరికి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు తీసుకొచ్చారు నా దగ్గర. నేను చెప్పాను వీళ్ళుంటే తీసుకురండి, ఏంటో చూద్దామని. ఎందుకంటే ప్రోబోనో చేశాను ఆబ్వియస్గా నా కేసు. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అంటే తను నాకేం చెప్పిందంటే, అసలు వీళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఆర్గనైజర్స్కి మేము ఇవ్వాలండి, చాలామంది వెంటనే పారిపోతారు, డబ్బులు ఇవ్వరు, ఇలాంటివి జరిగాయి, అందుకనే ముందుగానే డబ్బులు పే చేసుకున్న తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఎమోషనల్ అయిపోయాను నేను ఆ రోజు. ఇంతటి పెథటిక్ లైఫ్ అని. అలాంటివి ఉంటాయండి డెఫినెట్గా. అంటే దీనికి అన్ఫార్చునేట్లీ ట్రాన్సాక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ కాబట్టి మీరు అందులో లీగాలిటీని తీసుకురావడానికి వెసులుబాట్లు ఏం లేవు. అంటే డబ్బులు ఇవ్వాలని ఇవ్వలేదు అని అనేది అది కరెక్ట్ కాదు. కానీ అది లీగలైజ్ చేస్తే అయిపోద్ది కదండి ఇష్యూ. అంటే సెక్స్ వర్క్ని లీగలైజ్ చేయాలి అనేది ఇండియాలో కూడా చాలా మందికి ఆ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ చేయలేనప్పుడు వై నాట్ లీగలైజ్ అని ఒకసారి సుప్రీంకోర్టు కూడా 2009లో అన్నది, 9-10 మధ్యలో నాకు బాగా గుర్తు. సుప్రీంకోర్టు కూడా అన్నది, మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ని, కంట్రోల్ చేయలేనప్పుడు కనీసం లీగలైజ్ చేయండి కదా. దీన్ని లీగలైజ్ చేస్తే మీ హెల్త్ కండిషన్స్ అన్న ఉంటుంది, ఆ ఉమెన్ హెల్త్ని రీహాబ్కి పనికి వస్తుంది, ఎవరైనా ఐడెంటిఫై జరుగుతుంది, మనీ ట్రేడ్ మొత్తం దీంట్లో ఛానలైజ్ అవుతుంది, ఉమెన్ హెల్త్ని కాపాడవచ్చు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని చేయొచ్చు అని చెప్పి. అందుకనే మీకు కొన్ని కంట్రీస్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, లీగలైజ్ చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ సెక్స్ వర్క్ తగ్గింది అక్కడ క్రైమ్ తగ్గింది, ఉమెన్ పట్ల క్రైమ్, రేప్ కేసెస్ ఇలాంటివి తగ్గినాయి. నేనేం అడ్వకేట్ చేయట్లేదు, నాకు దాని మీద ఇండియన్ కాంటెక్స్ట్లో నేను ఎప్పుడు స్టడీ చేయలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మీరు టాపిక్ తీశారు, సో నేనేమి దాని మీద ఇన్డెప్త్గా స్టడీ చేయలేదు. ఎక్కడో ఒక దగ్గర ఒక బ్యాలెన్స్డ్ అనేది రెగ్యులేషన్ అనేది తీసుకురావాలి. గవర్నమెంట్కి ఒకవేళ ఈ లీగల్ ఈ సెక్స్ వర్క్ని కానీ మీరు కంట్రోల్ చేయలేకపోతే, లిమిట్ చేయలేకపోతే, తగ్గించలేకపోతే, ఫ్లష్ ట్రేడ్ని కానీ మీరు తగ్గించలేకపోతే, దాన్ని ఆల్టర్నేట్ మెకానిజమ్స్ ఏంటి అనేది స్టడీ చేసిన తర్వాత ఒక లా తీసుకురావడం అనేది అవసరం అనేది నా ఒపీనియన్ కూడా. ఇప్పుడుండే ప్రెజెంట్ లా, నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడుండే ప్రెజెంట్ లాలో మీకు ఏం చేస్తారండి, వాళ్ళని తీసుకొని వెళ్ళి రీహాబ్లో పెట్టేసి వాళ్ళు నేను బయటకు వదలను అని చెప్పేసి అదొక పనిష్మెంట్ లాగా ఉంటుంది. ఉండలేరు, ఆల్రెడీ విక్టిమ్స్. సో అంత సెన్సిబుల్ సిస్టమ్ లాగా నాకు అనిపించలేదు. అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరగకూడదు. హిందూ సాంప్రదాయం, క్రిస్టియన్ సాంప్రదాయం, ముస్లిం సాంప్రదాయం ఏం లేదండి. ఏ సాంప్రదాయంలో అయినా కానీ మీకు మతానికి ఈ పర్టికులర్ ఇమ్మోరల్ యాక్టివిటీ కాకుండా భారతదేశ సాంప్రదాయ ప్రకారం అది విరుద్ధం కదా. ఏ సాంప్రదాయ ప్రకారం కూడా విరుద్ధమే. ఒక ఉమెన్ని, ఒక వ్యక్తిని, ఉమెన్ అనే కాదు, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి సెక్షువల్ ప్లెజర్ కోసము డబ్బులు లేదంటే భయమో ఇంకొద్ది ప్రలోభమో పెట్టి సెక్షువల్గా ఒక శరీరాన్ని వాడుకోవడం అనేది అది చాలా లేకి మెంటాలిటీ. అది కన్సెన్సస్ అనేది ప్రతి ఒక్క రిలేషన్షిప్లో కూడా అవసరం. ఇందులో కన్సెంట్ ఉండదు. నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి కన్సెంట్ వచ్చిందనే వీళ్ళు కూడా ఉన్నారు. అది కన్సెంట్ కాదు, అది మీరు ఆప్షన్ లేకుండా చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు, డబ్బులు ఇచ్చి ఒప్పిస్తున్నారు. తనకుండే సర్కమ్స్టాన్సెస్ని, తనకుండే పరిస్థితులని మీరు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అడ్వాంటేజ్గా తీసుకొని మీరు తనని సెక్షువల్గా ప్లెజర్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో అందుకనే దాని పేరు కూడా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అని అంటారు. సో ఇమ్మోరల్, ఇన్హ్యూమన్ క్రైమ్ ఇది ఆగాలి, ఇది కరెక్ట్ కాదు. సో ప్రభుత్వాలు దీనిలో విఫలమయ్యాయి, చట్టాలు ఉన్నప్పటికీ కూడా విఫలమయ్యాయి దీనిలో. కాబట్టి బెటర్ యాక్ట్ తీసుకొని వస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగతమైన ఒపీనియన్. ఓకే, కేసులు పడ్డాయి కదా అని భయపడద్దు. అమెరికా వెళ్ళాలన్నా దీనికి ఒక లీగల్ పాయింట్ ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించినట్టున్నారు శ్రీకాంత్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ప్రతి సమస్యకు ఒక రెమెడీ ఉంటుంది, దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి, అంతేగాని భయపడాల్సిన పని ఏం లేదంటూ చెప్తున్నారు. ఇక సెక్స్ విషయంలో కూడా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి దీనికి సరైన నిర్ణయం తీసుకుంటే దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. త్వరలో శ్రీకాంత్ గారు
ఇంతవరకు మనం కోర్టులో చూసాం, ఇప్పుడు వెండి తెర మీద త్వరలో చూడబోతున్నాం. ఆయన అనుకున్న లక్ష్యం, ఆయనకు అనుకున్న గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. శ్రీకాంత్ చింతల్ గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే మురళి గారు, మీరు కూడా 23 సినిమాని అందరం చూడమని చెప్పి మీరు రికమెండ్ చేయాలి. తప్పకుండా. ఇక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు